శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 241వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో ద్వారకలో ఉన్నటువంటి అర్జునుణ్ణి సుభద్ర సేవించడం జరుగుతుంది. నిన్నటి ప్రవచనంలో యతి రూపంలో ఉన్నటువంటి అర్జునుని ద్రౌపది సుభద్ర గుర్తుపట్టడం జరిగింది. నేడు తాను గుర్తించినట్లుగానే అర్జునుణ్ణి, యతి రూపంలో ఉన్నటువంటి అర్జునుని అక్కడ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి కుంతీదేవి యొక్క కుశల ప్రశ్నలు, అలాగే ధర్మరాజు గురించి, అలాగే వనవాసానికి బయలుదేరినటువంటి అర్జునుడు గాని నీకేమన్నా కలిశాడా, వాళ్ళ విశేషాలు ఏమన్నా తెలుసా అని చెప్పి అమాయకంగా అడగటం జరుగుతుంది సుభద్ర. ఆ తర్వాత తానే అర్జునుడని చెప్పటం, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవి ద్వారా ఈ విషయాన్ని పెద్దవాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళైనటువంటి దేవకీ వసుదేవులకి చెప్పడము. దేవకీ వసుదేవులిద్దరు కూడా ఈ సుభద్రని సాంత్వనపరచడం, ఆ తర్వాత వీరి యొక్క వివాహానికి తగిన ఏర్పాట్లు చేయటము అనేటువంటిది ఈ అధ్యాయంలో ప్రవచించబడుతూ ఉంది. ముఖ్యంగా సుభద్రార్జునుల యొక్క వివాహానికి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటున్నట్లుగా ఇక్కడ మనకి ఆధారం తెలుస్తుంది. ఈ అధ్యాయము అలాగే రాబోయే అధ్యాయం కూడా సుభద్రార్జునుల యొక్క వివాహం ఘట్టానికి సంబంధించినటువంటి అంశాలు మనం ప్రస్తావించుకుంటున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజున ఆ యతి రూపంలో ఉన్నటువంటి అర్జునుని ఏమీ తెలియనట్టుగా గుర్తుపట్టి కూడా అర్జునుడు అని చెప్పి అతని యొక్క ఆకార విశేషాలు, అంటే తాను విన్నటువంటి ఆకార విశేషాల ద్వారా, అలాగే భుజం పైన ఉన్నటువంటి వింటి యొక్క నారి, దాని రాబడి వల్ల భుజం మీద ఏర్పడినటువంటి మచ్చ, వీటి ద్వారా అతని యొక్క భుజబలాలు చూసి గుర్తుపట్టింది సుభద్ర. తర్వాత అడిగింది, మీరు ఏ ఏ ప్రదేశాలు చూశారు, ఏ ఏ సరస్సులు, ఏ ఏ నదులు తిరిగారు, అలాగే ఏ ఏ తీర్థయాత్రలు చేశారు, ఏ ఏ దిక్కులను మీరు వెళ్ళారు, ఏ క్షేత్రాలు తిరిగారు, ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాటిని కూడా వివరించమని చెప్పింది. తర్వాత ఒకసారి పర్వసంధౌతు కస్మింశ్చిత్ సుభద్రా భరతర్షభం 36 శ్లోకం నుంచి మనం చెప్పుకోవాలి. రహస్యేకాంతమాసాద్య హర్షమాణాభ్యభాషత. పర్వసంధౌ, పర్వకాలము అంటే, పర్వము అంటే పుణ్యతిథులు ఏవైతే ఉంటాయో మనకి పాడ్యమి నుంచి అమావాస్య పౌర్ణమి దాకా, అలాగే కాకుండా మంగళప్రదమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలాలు, దక్షిణాయన కాలాలు మొదలైనటువంటివి, అంతేకాకుండా అనేకమైనటువంటి పర్వదినాలలోను ఆ పర్వకాలం యొక్క సంధిలో ప్రధానమైనటువంటి కాలంలో ఒకానొక రోజున కస్మింశ్చిత్ సుభద్ర భరతర్షభం. భరతర్షభం అంటే అర్జునుడిని కలుసుకుని సుభద్రాదేవి రహస్యంగా, ఏకాంతంగా, ఏకాంతమైనటువంటి సమయంలో ఆ అర్జునుడిని సమీపించి హర్షమాణాభ్యభాషత, పరమానందంతో ఈ విధంగా అడుగుతున్నది. అప్పటికి అర్జునుడికి తెలియదు, సుభద్ర కనిపెట్టేసినట్టుగా తెలియదు. ఈవిడికి ఏమన్నా అర్జునుడని తెలిసింది. తెలిసి ఇక మెల్లమెల్లగా అడుగుతుంది. అంటే అర్జునుడి ద్వారానే బయట పెట్టించే ప్రయత్నం చేస్తున్నది ఇక్కడ సుభద్ర. యతినా రచత దేశాన్ ఖాండవ ప్రస్థవాసిని కశ్చిత్ భగవతా దృష్టా పృథా అస్మాకం పితృష్వస. అస్మాకం పితృష్వస, మా మేనత్త. పితృష్వస అంటే మేనత్త, తండ్రికి చెల్లెలు.
అస్మాకం పితృష్వసా పృథా దృష్ట. పృథా అంటే కుంతీదేవిని మీరు ఎప్పుడైనా చూసారా? భగవతా దృష్ట కశ్చిత్ అంటే భగవత్ స్వరూపులైనటువంటి ప్రతిరూపంలో ఉన్నటువంటి మీ చేత మా అత్తయ్య కుంతీదేవి ఎప్పుడైనా చూడబడిందా? ఎప్పుడు? రచతా దేశాన్ పాండవ ప్రస్థవాసం. మీరు అనేకమైనటువంటి ప్రదేశాలు తిరుగుతూ 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 వెళ్తూ ఉంటారు కదా, సంచరిస్తూ ఉంటారు కదా. అలా సంచరణశీలుగా మీరు వెళ్తున్నప్పుడు పాండవ ప్రస్థంలో ప్రవేశించినప్పుడు పాండవ ప్రస్థ వాసిని నివాసిని అయినటువంటి మా అత్తయ్య కుంతీదేవిని మీరు ఎప్పుడైనా చూశారా? అంతేకాకుండా భ్రాతృభి ప్రీయతే సర్వైర్ దృష్ట కశ్చిత్ యుధిష్ఠిర. కశ్చిత్ యుధిష్ఠిర దృష్ట. మీరు ఎప్పుడైనా యుధిష్ఠిరుని చూసారా? ఎలాంటి యుధిష్ఠిరుట? సర్వై భ్రాతృభి ప్రీయతే అంటే నలుగురు సోదరులతో పాటుగా సంతోషంగా ఆనందించి చక్కటి శుభ సమయాన ఉన్నటువంటి యుధిష్ఠిరుని మీరేమన్నా చూసారా? కశ్చిత్ దృష్ట యుధిష్ఠిర. మీ చేత చూడబడ్డాడా యుధిష్ఠిరుడు భగవత దృష్ట? అంతేకాకుండా కశ్చిత్ ధర్మపరో భీమో ధర్మరాజస్య ధీమత. ధీమత ధర్మరాజస్య బుద్ధిమంతుడైనటువంటి ధర్మరాజు యొక్క సోదరుడు, పెద్ద సోదరుడైనటువంటి ధర్మపరో భీమ. ధర్మపరుడైనటువంటి ధర్మరాజు యొక్క సోదరుడు ఎవరు? భీమసేనుని మీరు ఎప్పుడైనా చూసారా? ముందు కుంతిని అడిగింది, తర్వాత యుధిష్ఠిరుని అడిగింది, తర్వాత భీమసేనుని అడిగింది, తర్వాత ఎవరిని అడగాలి? అర్జునుడిని అడగాలి. ఆ అర్జునుడు ఇక్కడే ఉన్నాడు. అయితే కుంతీదేవికి అప్పటికే ఒక విషయం తెలిసింది. ఏమిటంటే అర్జునుడు వనవాసానికి బయలుదేరాడు. ఎందుకంటే అప్పటికే సంవత్సరం దాటింది, అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇట్లా ఒక నియమం ప్రకారం కుటుంబాన్ని విడిచిపెట్టి వనవాసానికి వచ్చిన అర్జునుని మీరెక్కడన్నా కలిశారా అని అడుగుతుంది. చాలా తెలివితేటలుగా అడుగుతుంది. ఎందుకంటే వనవాసం చేస్తున్నాడు, మీరేమైనా సన్యాసులు, ఎక్కడైనా కనిపించాడేమో అడుగుతున్నా స్వామి అంటూ. నివృత్త సమయ. సమయ అంటే ఒక నియమం, ఒక నియమాన్ని పెట్టుకుని బయటకు వచ్చిన వాడు. నివృత్త సమయ కశ్చిత్. నివృత్త సమయ కశ్చిత్ అపరాధ ధనంజయ నియమే కామభోగానాం వర్తమాన ప్రియే రతః. అక్కడ యుధిష్ఠిరుడు ద్రౌపది వీరిద్దరూ ఉన్నటువంటి సమయంలో మరొక సోదరుడు వెళ్ళకూడదు. అటువంటి సమయాన వెళ్ళినటువంటి ధనంజయుడు ఒక నియమం ప్రకారం ధర్మరాజు ఆజ్ఞ తీసుకుని కశ్చిత్ ధర్మపరాత్ ధనంజయ. ధర్మపరాత్ అంటే ధర్మంలో శ్రేష్ఠుడైనటువంటి ధనంజయుడు నియమంగా కామభోగానాం వర్తమాన ప్రియేరత. ప్రియుడితో కామభోగాలలో ఉన్నటువంటి ఆ ద్రౌపదీదేవిని చూడటం ప్రకారం ఆ నియమంతో పను పార్థశ్చరత్య అద్య బహిః స వసతీన్ వరన్. వసతీన్ వసన్. సహా బహిః అనే పదానికి అర్థం బయట. అంటే వనవాసాలలో తిరుగుతూ ఎక్కడైనా నివసిస్తున్నటువంటి పార్థ, పార్థుణ్ణి మీరు తిరుగుతున్నప్పుడు కానీ బయట నివసిస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా చూశారా? ఆయన ఎట్లాంటి వాడు అర్జునుడు? సుఖోచిత సుఖోచితో యదుఃఖార్హో దీర్ఘబాహురరిందమ. దీర్ఘబాహువులు కలిగిన వాడు, పొడవైనటువంటి బాహువులు చేతులు కలిగినటువంటి వాడు. సుఖోచిత హి. సుఖాలను అనుభవించవలసినటువంటి వాడు ఇప్పుడు దుఃఖార్హ. అనేకమైనటువంటి దుఃఖాలని కష్టాలని అనుభవిస్తున్నవాడు. కష్టాలని అనుభవించనటువంటి అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడైన వాడు, సుఖాలే అనుభవించదగినటువంటి వాడు. అట్లాంటి శత్రుమర్దనుడు దీర్ఘబాహువులు కలిగినటువంటి ఆ అర్జునుని పార్థ వను బహిః స వసతిర్వసన్. అక్కడ ఎక్కడైనా బయట నివసిస్తున్నప్పుడు మీరు ఎక్కడైనా కలుసుకున్నారా, చూశారా? పోనీ అతని గురించి ఎక్కడైనా విన్నారా? కశ్చిత్ శ్రుతో వా దృష్టో వా పార్థో భగవతార్జున. హే భగవత, మీ చేత భగవత్ స్వరూపులుగా ఉన్నటువంటి మీ చేత అర్జునుడు కశ్చిత్ శ్రుతోవా దృష్టోవా ఎక్కడైనా కనిపించాడా? లేకపోతే మీ చేత అర్జునుడికి సంబంధించిన వార్తలు ఏమన్నా మీరు విన్నారా? అవి ఏమన్నా ఉంటే చెప్పండి మహాప్రభు అంటూ యతి రూపంలో ఉన్న అర్జునుణ్ణి సుభద్ర అడుగుతున్నది, తెలిసి కూడా. నిశమ్య వచనం. అంతా విన్నాడు, అంతా విన్నాడు, అంతా విన్నాడు. అర్జునుడి గురించి ఇంకా ఎక్కువగా అడిగింది మిగతా వాళ్ళకంటే. అంతా తెలిసిపోయింది, అర్థమైపోయింది.
నిశమ్య వచనం తస్యాస్తాము తామువాచ హసన్నివ. హసన్నివ అనే పదంలోనే అర్థమైపోయింది, సిగ్గుపడ్డాడు అర్జునుడు అక్కడ కాస్త చిరునవ్వుతో. వచనం నిశమ్య, నిశమ్య అనే పదానికి అర్థం ఆలకించి. ఆవిడ చెప్పినటువంటి మాటలన్నీ కూడా వచనాలని విని ఆలకించి, తస్యాస్తాం ఉవాచ, తాం ఉవాచ, ఆవిడతో సుభద్రత అంటున్నాడు కాస్త చిరునవ్వుతో, ఆర్య, ఆర్య కుశలిని కుంతి సహపుత్ర సహస్నుష. కుంతీదేవి కులాసాగా ఉంది, క్షేమంగా ఉంది. ఎవరా కుంతీదేవి అనే పదానికి అర్థం పక్కన ఒక శేషం పెట్టాడు. ఆర్య అంటే గౌరవించదగినటువంటి పూజనీయురాలైనటువంటి మా తల్లి కుంతీదేవి. ఆ తల్లి కుంతీదేవి కుశలిని, కుశలంగా ఉంది. ఎలా కుశలంగా ఉందిట? సహపుత్ర సహస్నుష, పుత్రులతో పాటుగా, స్నుష అనే పదానికి అర్థం కోడలు, కోడలతో పాటుగా పుత్రులతో పాటుగా కుంతీదేవి కుశలంగా ఉందమ్మా. ప్రియతే పశ్యతి పుత్రాన్ ఖాండవ ప్రస్థ ఆసతే. ఖాండవ ప్రస్థంలోనే నివసిస్తున్నప్పుడు నేను కలుసుకున్నాను. ప్రియతే పశ్యతి, ప్రియంగా ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండటం నేను చూశాను ఖాండవ ప్రస్థంలో. అనుజ్ఞాతశ్చ మాత్రాచ సోదరైశ్చ ధనంజయ. ఇహ సోదరుల యొక్క అనుజ్ఞతో, తల్లి యొక్క ఆజ్ఞ తీసుకుని ధనంజయుడైనటువంటి అర్జునుడు ద్వారకా నగరం వైపు వచ్చాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అనుజ్ఞాత అంటే అనుజ్ఞ తీసుకుని, పెద్దల అనుజ్ఞ తీసుకుని వినయశీలి అయినటువంటి ధనంజయుడు ద్వారకా అవసత్యేకో యతిలింగేన పాండవ. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు యతిలింగేన, ఒక బ్రహ్మచారి వేషాన్ని, సన్యాసి వేషాన్ని ధరించి సాధువులాగా ద్వారకాం అవసత్యేక, ఏకాకిగా ఒంటరిగా ద్వారకా నగరంలో ప్రవేశించాడమ్మా అంటూ ద్వారకా నగరంలో నివసిస్తున్నట్టుగా చెప్పి సన్యాసి వేషం వేసుకున్నాడని గుర్తు కూడా చెప్పేశాడు. ఆ సన్యాసి ఈ సన్యాసి అవ్వచ్చుగా, అది చెప్పాలిగా. కాకుండా ఇలా చెప్పి తర్వాత పశ్యంతి సతతం కస్మాన్నాభిజానాసి మాధవి. ఓ మాధవి, శుభకరమైన దాన, కస్మాన్న అభిజానాసి, నువ్వు నన్ను చూస్తూ కూడా నన్ను ఎందుకు గుర్తుపట్టవు నువ్వు అన్నట్టుగా అడుగుతున్నాడు. పశ్యంతి సతతం, సతతం అంటే ఎల్లప్పుడూ నన్ను చూస్తూ కూడా, కస్మాన్న అభిజానాసి, నువ్వు నన్ను ఎందుకు గుర్తుపట్టావు, తెలుసు కదా, నేను నీకు తెలుసు కదా అంటున్నట్టుగానే, అంటే గుర్తుపట్టినట్టుగా గుర్తుపట్టి అడిగిందని చెప్పి తెలుసు, తెలిసి ఇప్పుడు బయటపడ్డాడు. పశ్యంతి సతతం, నిత్యము నువ్వు చూస్తున్నావు కదా, మరి గుర్తుపట్టచ్చు కదా అన్నట్టుగా అడిగాడు. ఆవిడ ఎప్పుడో గుర్తుపట్టింది సుభద్ర. నిశన్య వచనం తస్య, ఇక్కడ నిశన్య అని పడింది, నిశమ్య అని ఉండాలి. నిశమ్య, నిశమ్య వచనం తస్య వాసుదేవ సహోదరి. ఈ వచనాలు విని వాసుదేవుని యొక్క సహోదరి అయిన సుభద్ర ఒక్కసారిగా తాను గుర్తుపట్టేశాడే, తాను బయటపడ్డాడే అని చెప్పి సిగ్గుతో కాస్త తలదించుకుంది. నిశ్వాస బహుళ, ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు కదా, ఒక్కసారి ఊపిరి వదిలి, ఆ వాయువుని వదిలి, తస్థౌ క్షితిం విలిఖతి తదా. ఎలా ఉందిట అంటే, క్షితిం తస్థౌ, భూమి వైపు చూస్తూ తలదించుకుని నేల వైపు చూస్తూ, విలిఖతి, నేలపైన కాలుతో ఏదో రాస్తున్నట్టుగా అలా ఉంటుంది. తస్థౌ క్షితిం విలిఖతి, అది సిగ్గు. అంటే ఇక వివాహం ఎప్పుడు చేసుకుంటావు నాయన, ఎన్ని రోజులు గ్యాప్, ఒక రోజా 3 రోజులా అన్నట్టుగా సిగ్గుతో తలదించుకుని సుభద్ర, అంటే ఎదురుకుండా అర్జునుడని తెలిసిపోయింది. ఇప్పటిదాకానే ఉన్న 4 రోజులు అట్లా తెలిసి కూడా గడిపింది. ఇప్పుడేమైనా తెలిసిన తర్వాత అయ్యో గుర్తుపట్టేశారా అని చెప్పి క్షితిం తస్థౌ విలిఖతి. తతః పరమ సంహృష్ట సర్వశస్త్రభృతాంబర అర్జునోహమితి ప్రీతః తామువాచ ధనంజయ. ఆవిడ సిగ్గు చూసి అర్జునుడు స్వయంగా నేనే అర్జునుడిని అని చెప్పేశాడు. నన్ను ఎందుకు గుర్తుపట్టట్లేదు అన్నట్టుగా పైన అడిగితే, తతః ఆ తర్వాత, పరమ సంహృష్ట, పరమానంద భరితుడైనటువంటి అర్జునుడు, సర్వశస్త్రభృతాం వరహ, సమస్తమైనటువంటి అస్త్రశస్త్రాలలో వరహ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు, అహమితి ప్రీతః తామువాచ ధనంజయ, నేనే అర్జునుని, అహమేవ అర్జున అని సంతోషకరంగా చెప్పాడు సుభద్రకి. అంతేకాకుండా అర్జునుడు ఇక్కడ తన మనోగతాన్ని బయటపెడుతున్నాడు. నువ్వు ఇన్నాళ్ళు అర్జునుడి కోసం ఎలా అయితే అర్జునుడి గురించి విని అర్జునుని మనసులో స్థాపించుకున్నావో,
అదే విధంగా నేను కూడా నీ గురించి విని నిన్నే తలుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చానని చెప్పి సుభద్రతో తన యొక్క మనోభావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఎంత సున్నితంగా వ్యక్తపరుస్తున్నాడు చూడండి. యథా తవ గతో భావ శ్రవణాన్ మయి భామిని. ఓ భామిని, ఓ సుందరమైన దాన, మయి అంటే నాయందు, శ్రవణాత్ నా గురించినటువంటి మాటలు వినటం వల్ల గాని, నా యొక్క పరాక్రమం గురించి వినటం వల్ల గాని, యథా తవ గతో భావ, ఏ విధంగా అయితే నీలో భావనలు, సద్భావనలు, ప్రేమ భావనలు గత అంకురించాయో, అదే విధంగా త్వద్గత సతతం భావ తథా తవ గుణైర్మమ, అదే విధంగా అటువంటి భావాలే మమ నాకు కూడా నీ యందు నీ యొక్క గుణముల మీద చక్కగా అనురక్తున్నాయి, ప్రేమ భావంతో ఎదురు చూస్తున్నాను నీ కోసం అంటూ చెప్పాడు. త్వద్గత సతతం, నీ యొక్క గుణాలని గురించి విన్నటువంటి నేను కూడా అటువంటి భావాలతోనే ఉన్నాను అని చెప్పి అర్జునుడు తన ఇష్ట అభిప్రాయాన్ని కూడా చెప్పేశాడు. నువ్వు నా మీద ఇష్టాన్ని ఎలా పెంచుకున్నావో నేను కూడా నీ మీద అటువంటి భావనలే, అటువంటి ఇష్టాన్నే పెంచుకున్నానని చెప్పి తన భావనని, ఎందుకంటే ఎదురుకుండా ఉన్నటువంటి స్త్రీ యొక్క హావభావాలను బట్టి పురుషుడు, వీరుడైనటువంటి అర్జునుడు ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేయాల కుర్రాడు. ప్రశస్తే హని ధర్మేణ భద్రే స్వయమహం మృత. ప్రశస్తే అహని, అహని అంటే రోజు, ప్రశస్తమైనటువంటి రోజు అంటే ఒక పుణ్య శుభముహూర్తం చూసుకుని, భద్రే ఓ శుభకరమైన దాన సుభద్రే, స్వయమహం మృత, స్వయంగా నేను నిన్ను వివాహం చేసుకుంటాను. మృత అంటే వరించడం, వివాహం చేసుకోవడం. ఒక పుణ్యతిథి రోజు, శుభకరమైనటువంటి తిథి రోజు, ధర్మేణ అన్నాడు ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం. ధర్మ మార్గంలో అంటే క్షత్రియులకి ఏదైతే ధర్మమో, వీరులైనటువంటి వాళ్ళకి ఏదైతే ధర్మమో, నీకు ఇబ్బంది పెట్టకుండా ధర్మ మార్గంలో నేను నిన్ను వరిస్తాను అని, స్వయంగా వరిస్తానని చెప్పి, పైగా ఆ చెప్పినటువంటి మాటకి సత్యవానివ సావిత్ర్యా భవిష్యామి పతిస్తవ, సత్యం పలుకుతున్నాను నేను, నిజం చెప్తున్నాను. భవిష్యామి తవ పతి, తవ పతి అంటే నీకు నేను భర్తనవుతాను. సావిత్ర్యా భవిష్యామి పతిస్తవ, నేను నీకు తప్పకుండా భర్తనవుతానని చెప్పి సత్యవాక్కును పలుకుతున్నట్టుగా అర్జునుడు మాట ఇచ్చాడు అక్కడ సుభద్రకి. చాలా సంతోషపడింది. ఇక్కడ వీళ్ళ యొక్క సంభాషణ అంతా కూడా దివ్య దృష్టితో తెలుసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఇక్కడేమన్నా, ఎప్పుడైతే అర్జునుడు తన మనోభావాన్ని బయటపెట్టాడో అప్పటి నుంచి సుభద్రకి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గు, ఒకటే సిగ్గు. వివాహం కాకుండా మరి ఆయన ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం? అతిథిగా వచ్చాడు, సేవించమ్మా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి వెళ్ళాడు. కానీ ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత సిగ్గుపడింది ఇక వెళ్ళటానికి సుభద్ర ఆయన దగ్గరికి, అర్జునుడి దగ్గరికి. ఏవముక్త్వా తతః పార్థః ప్రవివేశ లతాగృహం, ఆ మాట చెప్పి పార్థుడు లతాగృహం ప్రవివేశ. లతాగృహం అంటే ఈ సుభద్ర యొక్క నివాసం పక్కనే ఇంకొక గృహం, క్రీడా ప్రాంగణం లాగా అనేకమైనటువంటి వృక్షాలు, లతలతో కూడుకున్నటువంటి ఒక వనంలో, అక్కడ ఉన్నటువంటి విడిదిలో ప్రవేశించాడు అర్జునుడు. సుభద్ర ఏమన్నా, తత సుభద్రా లలిత లజ్జాభావ సమన్విత, లజ్జాభావములతో అంటే సిగ్గుతో కూడుకున్నటువంటి అనుభావ విభావాలు ఏవైతే ఉంటాయో వాటితో కూడినటువంటి భావాలతో సిగ్గుపడుతూ సుందర వదనతో, ముమోహ శయనే దివ్యే శయానా నతధోచిత, అప్పటి నుంచి ఆయన మీద ఉన్నటువంటి మోహావేశంతో, ఆ పెరిగినటువంటి ప్రేమతో, ఓ పక్కన సిగ్గుతో, శయానే శయనే దివ్యే, దివ్యమైనటువంటి పాన్పు పైన, శయానాం నతధోచిత, అది వరకు ఎంత హాయిగా సుఖంగా పడుకునేదో అంతగా పడుకోలేకపోయింది. అంటే నిద్ర పట్టట్లేదు సుభద్రకి. అప్పటి నుంచి అయ్యో అర్జునుడు ఇక్కడే ఉన్నాడు, వచ్చేసాడే అన్నట్టుగా వచ్చేశాడు. కానీ ఎలా సేవించుకోవాలి? ఓ పక్కన సిగ్గు, వివాహం కాలేదు, ఆయన ఏమన్నా మాట ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి అనేకమైనటువంటి ఆలోచనలతో, ప్రేమానురాగంతో, అర్జునుని చూసిన ఆనందంలోనూ నిద్ర పట్టట్లేదు ఇక్కడ సుభద్రకి. నాకరోద్యతి పూజాం, పోనీ దగ్గరికి వెళ్ళి అర్జునుడు ఇక్కడే ఉన్నాడు కదా, సేవించవచ్చు కదా, కాదు, సేవించలేకపోతున్నది. నా అకరోత్ యతి పూజ, యతి అంటే ఇక్కడ సన్యాసి, ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి అర్జునుడికి పూజాం నా అకరోత్, రోజు చేసేటువంటి పూజ, అతిథి మర్యాదలు కూడా చేయలేకపోయింది. ఎందుకంటే సా లజ్జాభావముపేయుషి, అంత సిగ్గుపడిపోయింది.
అది యతిగా ఉన్నప్పుడు కాస్త అన్నము భోజనము పలహారం ఏదో పెట్టేది, మంచినీళ్ళు ఇచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. నా అకరో యతి పూజాంస లజ్జాభావం ఉపయేషి. ఇతడు అర్జునుడు కాబోయే నా భర్త అని తెలిసినప్పటి నుంచి అది వరకు సేవించినట్టుగా కూడా సేవలు మానేసింది సుభద్ర. అంత సిగ్గుపడింది పాపం పిల్ల. ఎప్పుడైతే ఈ సుభద్ర గృహంలో అర్జునుడికి ఈ విధంగా సుభద్ర సిగ్గుపడుతుంది, వెళ్ళటానికి మొహమాట పడుతుంది అని తెలుసుకున్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని పురమాయించాడు భోజన వసతులకి వాటికి. కన్యాపురేతు యద్వృత్తం జ్ఞాత్వా దివ్యేన చక్షుషా. దివ్య చక్షువులతో జ్ఞాత్వా తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్ముడు కన్యాపురం అంటే సుభద్ర యొక్క అంతఃపురంలో ఏదైతే యద్వృత్తం, ఏ వృత్తాంతం అయితే జరిగిందో, ఏ సంభాషణ వీళ్ళిద్దరి మధ్య జరిగిందో అదంతా తెలుసుకుని కృష్ణ పరమాత్ముడు శశాస రుక్మిణీం కృష్ణో భోజనాది తదా అర్జునే. పాపం పిల్లవాడు భోజనాదులు లేకపోతే ఏమవుతాడు? అసలే మనం అతిథిగా ఉన్నామని చెప్పి ఎక్కడో బయట ఉన్నవాడిని మరి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి భోజన వ్యవస్థాదులు చూడమని చెప్పి రుక్మిణీం శశాస, రుక్మిణీదేవిని శాసించాడు, ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణ రుక్మిణీం శశాస, రుక్మిణీదేవిని ఆజ్ఞాపించాడు. ఏమని? భోజనాది తదా అర్జునే. ఆ పెళ్లి కొడుక్కి, కాబోయే పెళ్లి కొడుక్కి అర్జునుడికి భోజన వసతులు ఏమన్నా చూడు, సుభద్ర వెళ్ళలేకపోతున్నది, సిగ్గుపడుతున్నది అని చెప్పి పురమాయించాడు. అప్పటి నుంచి తథా తదా ప్రభృతి తాం భద్రాం, అప్పటి నుంచి ఆ మంగళప్రదమైనటువంటి భద్రాం, ఆ సుభద్రని చింతయన్ వై ధనంజయ ఆస్తే స్మ సతదా రామే కామేన వృషపీడిత. ఆ నివాసంలోనే వృషపీడిత కామేన, మన్మధుడి చేత పీడించబడుతున్నటువంటి అవస్థలో సుభద్ర చాలా ఇబ్బంది పడిందిట. ఆస్తే స్మ సదా తదా, ఆ అర్జునుడు ఇక్కడే ఉండటం వల్ల, అంటే తన కాబోయేటువంటి వరుడు అక్కడ చూసిన దగ్గర నుంచి కూడా కాముడి వలన పీడించబడిందిట, మన్మథ అవస్థకి లోనైంది సుభద్ర. ఆ అవస్థ చూసి సుభద్రాచాపి నస్వస్థ పార్థం ప్రతిబభూవస వృషా వివర్ణవదన చింతాశోకపరాయణ. సుభద్ర యొక్క ఇటువంటి అవస్థ, పోనీ ఆరోగ్యంగా ఉంది అంటే నస్వస్థ అని ఇచ్చారు ఇక్కడ. అంటే స్వస్థ అంటే ఆరోగ్యం, నస్వస్థ అంటే ఆరోగ్యంగా లేదు. ఎందుకనంటే ఎప్పుడైతే ఆ సిగ్గు అలాగే ప్రేమాభిమానాలు మొదలైనవి అడ్డు వస్తాయో ఎలా ఉంటుందంటే ఇంకా నిద్ర ఆహారము కూడా రుచించదు. నిద్ర అసలు పట్టదు, ఆహారం అసలు రుచించదు. దానివల్ల కృష చిక్కిపోయిందిట, సుభద్ర చిక్కిపోయింది. వివర్ణ వదన, మొహం పీక్కుపోయింది. చింతాశోకపరాయణ, నిత్యము చింతాశోకపరాయణ, అర్జునుడి గురించి ఆలోచిస్తూ పెళ్ళెప్పుడా పెళ్ళెప్పుడా పెళ్ళెప్పుడా, అదే ఆలోచన, ఇంకేం లేదు. ఆ విధంగా పార్థం ప్రతి బభూవస, ఈ విధంగా పార్థుడి పట్ల ఈ విధంగా ప్రవర్తించుకుంది. అంటే అంత అనురాగం కూడుకుని, అనురాగము అంటే ఆయన మీద ఆత్మీయ ప్రేమాభిమానాలు పెంచుకుంది సుభద్ర ఆ తరుణంలో. నిశ్వాస పరమా భద్రా మానసేన మనస్విని నశయ్యాసన భోగేషు రతిం విందతి కేనచిత్. నిశ్వాస పరమాభద్ర, ఉచ్ఛ్వాస నిశ్వాసలు చాలా అతి కష్టం మీద వేడిని టూపులతో మానసేన మనస్విని, మనసులో అర్జునునే తలుచుకుంటూ శయ్య ఆసనం, శయ్య గాని ఆసనం గాని భోగాల మీద గాని వీటి మీద దేని మీద రతిం నవిందతి, ఏమాత్రం ఆసక్తి చూపట్లేదు సుభద్ర. అంటే ఈ పాన్పు బాగుంది, ఈ కొత్తదమ్మా, ఈ ఆసనం బాగుందా, ఈ భోగాలు బాగున్నాయా అంటే భోగాల మీద సుఖాల మీద కూడా ఏమి ఆసక్తి చూపకుండా అన్నిటిని తిరస్కరించింది సుభద్ర. కేవలం అర్జునుడి మీద తలుచుకుంటూ అర్జునుడి మీద మనసు నిలిపి అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. నక్తం దివాసేతే బభూవోన్మత్త దర్శన ఏవం శ్లోక పరాం భద్రాం దేవి వాక్యమధా బ్రవీత్. నక్తం దివ అంటే పగలు రాత్రి, నక్తం అంటే పగలు. నక్తం దివాసేతే, పగలు రాత్రి ఎప్పుడు పడుకోవడం అనేది లేదు, నిద్ర అనేది లేదు. సేతే అంటే నిద్ర, సేతే రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా అలాగే కూర్చొని ఆలోచిస్తుంది. బభోవ ఉన్మత్త దర్శన, ఎలా ఉంది అంటే మన్మధుడి యొక్క పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఉన్మత్తం అంటే పిచ్చి, అర్జునుడి పిచ్చి పట్టిందా అన్నట్టుగా ఉంది. అలా ఉంది పాపం అర్జునుడిని చూసినప్పటి నుంచి. అది అర్జునుడి యొక్క రూప సౌందర్యం. అంటే తాను ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే ఎదురు చూసిందో, ఎవరి గురించి అయితే ఎక్కువగా విన్నదో, ఆ రూపం ఎదురుకుండా వచ్చేటప్పటికి
ఇక ఆవిడ యొక్క మన్మదావస్థని ఇట్లా వ్యాసుల వారు వర్ణించడం జరిగింది. ఈ విధంగా శోకపరాం ఏవం భద్రాం, ఈ విధంగా ఆలోచిస్తూ దిగులుతో ఉన్నటువంటి సుభద్రని గూర్చి దేవి వాక్యమధాబ్రవీత్, అక్కడ రుక్మిణీదేవి సుభద్రతో వాక్యమధాబ్రవీత్ ఈ విధంగా అంటుంది. రుక్మిణీదేవి ముందుగా బాధపడకమ్మా, కాస్త ఓర్చుకో, తొందరపడ మాకు, మంచి ముహూర్తం వచ్చేదాకా అని చెప్పి ఆ తర్వాత రుక్మిణీదేవి దేవకీ వసుదేవులతో ఈ వార్తను ప్రస్తావించడం, ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా దీనికి స్పందించారు, ఆ తర్వాత సుభద్ర అర్జునుల యొక్క వివాహానికి పరిస్థితులు ఎలా అనుకూలించాయి అనేటువంటివన్నీ కూడా ఇంకా దీంట్లో 90 శ్లోకాల వరకు ఉన్నాయి. రేపటి పాఠంలో మనం దీన్ని ప్రవచించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.